రా ఎన్టీఆర్ వాళ్ళైతే సేవా కార్యక్రమాలు ఆపేస్తున్నాం అని చెప్పి అయితే ఒక ప్రకటన అయితే ఇచ్చారు. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు మనము. నాకు డెఫినెట్ గా తెలిసి పై నుంచి ప్రెషర్ అయితే వచ్చి ఉంటది. ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఏదైతే జూలై 18న మీటింగ్ పెట్టారో చాలా మంది ఫ్యాన్స్ కూడా 100 కోట్లతో సేవా కార్యక్రమం చేస్తున్నాడు అంటే చాలా మంది ఫ్యాన్స్ నాలంటాడు కూడా వాళ్ళేదో సొంత డబ్బులు పెడుతున్నారేమో. ఎందుకంటే తను అంతకు ముందు కూడా మాకు 1000 ఎకరాలు ఉన్నాయి 100 ఎకరాలు ఉన్నాయి సో అని చెప్పి అన్నాడు తను. ఎవరు రూపాయి ఎవరు ఉన్నారో తను. సో యాక్చువల్ గా ఏమైంది ఆ మీటింగ్ కూడా వాళ్ళు సొంత డబ్బులు పెడుతున్నారేమో అని చెప్పి చాలా మంది అట్టనే వాళ్ళు మాట్లాడతారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఇంతమంది ఉన్నాము, ఇంతమంది కలిసి ఇంతమందికి మేము సాయం చేస్తున్నాం అని చెప్పి అలాంటి జవాబు చాలా మంది ఎదురు చూశారు. బట్ యాక్చువల్ గా అక్కడ జరిగింది మాత్రం వేరే ఉందని చెప్పాలి. ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి దాని నుంచి ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించి వాళ్ళు ప్రజలకి సేవ చేయాలని చెప్పి అయితే వాళ్ళైతే ఆ మీటింగ్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మంది కూడా నచ్చలేదు ఫ్యాన్స్ కూడా అండ్ చాలా మంది వ్యక్తులు కూడా. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజులు 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేస్తామంటే ప్రజల దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పి ఆ ఎన్జిఓకి డబ్బులు సేకరించి ప్రజలకి సేవ చేయడం అనేది నచ్చలేదు చాలా మంది కూడా. ఎందుకంటే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ అనేది చాలా వరకు ఎక్కడిది కూడా డబ్బులు మేము తీసుకోకుండా ఎవరి దగ్గర నుంచి మేము ఆశించకుండా మేము సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి చెప్పిన వ్యక్తులు వాళ్ళు. బట్ యూజువల్ గా ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళు ఏదైతే ఆ ఫండ్స్ అనేవి కలెక్ట్ చేస్తాం అని చెప్పి అన్నారు దాని నుంచి చాలా మందికి ఇంకా డౌట్స్ అయితే రేజ్ అవుతాయి. మీరు 100 కోట్లు ఫండ్స్ రైజ్ చేసి ప్రజలకు సేవ కార్యక్రమాలు చేయడం ఎందుకు? ఇప్పుడు ఎట్లున్నారో యూజువల్ గా ఏవైతే చేస్తున్నారో అదే డబ్బులు ఖర్చు పెట్టుకుని అట్లనే సేవా కార్యక్రమాలు చేయండి, ఎందుకు ఎక్స్టెండ్ కి వెళ్తున్నారు? ఆ విషయంలో నాకు తెలిసి కంప్లైంట్ అయితే వచ్చి ఉంటది. సో దాని వల్ల వాళ్ళైతే ఏదైతే ఊరువాడ ఉన్నదో దీన్ని అయితే అఫీషియల్ గా ఆపేస్తారు. నాకు తెలిసే వరకు చాలా మంది ప్రెషర్ చేశారు. నేను జూనియర్ ఎన్టీఆర్ గారి టీమే చేశారని అనట్లేదు, వేరే సైడ్ నుంచి కూడా ప్రెషర్ అయితే ఉంటది బాగా, గవర్నమెంట్ నుంచి కావచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే వ్యక్తి తిరుగుబాటులాగా తయారై సేవా కార్యక్రమాలు ఊర్లోకి వెళ్ళిపోయి ఇంత అమౌంట్ తో చేస్తామంటే వాళ్ళకి భయం అయితే వస్తుంది. ఎందుకంటే విజయ్ అలానే స్టార్ట్ చేశాడు కదా తమిళనాడులో. ఒక 10 years ముందు అఫీషియల్ గా దానికి ఫ్యాన్ క్లబ్స్ అన్నిటిని కూడా సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పి వాళ్ళకి ఎన్జిఓ కింద ఫండ్స్ కూడా ఇచ్చేవాడు. సో తను రాజకీయాలకు వస్తామని మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు కాబట్టి తను చేశాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం అర్థం అవ్వట్లేదు కదా, తను రాజకీయాలకు వస్తా అంటాడో రానంటాడో తనకి క్లారిటీ లేదు. సో ప్రస్తుతానికి ఒక 10 years వరకు రాడు కదా. సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం ఎందుకు? ఒక 5 years ముందుండగా అప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నట్లు ఉన్నాడేమో అని చెప్పి నా ఒపీనియన్. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఈ సంస్థ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు మంచి చేయాలని అనుకుంటున్నారు బట్ ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయంట. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.